భాష్కుల దుర్ముఖ సంహారం. ఈ ప్రసంగానికి మహిషాసురుడు అవునలేదు కాదనలేదు. అయినా భాష్కుల దుర్ముఖులిద్దరూ ఆయుధాలను ధరించి సేనా సమేతులై బయలుదేరారు. దేవి ఉన్న చోటికి చేరుకున్నారు. బొంగురు గొంతుతో బిగ్గరగా మాట్లాడారు. దేవి, సకల దేవతలను జయించిన మహిషాసురుడు మహానుభావుడు, సర్వదైత్యాధిపతి. అతడిని నువ్వు వరించు. సర్వలక్షణ సంపన్నమైన మానవ రూపం ధరించి నిన్ను ఆనందింపజేస్తాడు. బంగారు ఆభరణాలు ధరించి విలువైన వస్త్రాలు కట్టుకొని రహస్యంగా నిన్ను సమీపిస్తాడు. ఓ శుచిస్మిత, ముల్లోకాలకు మహారాణివై భోగాలు అనుభవించు, సంసార సుఖాలు అనుభవించు. మీ ఆడవాళ్ళు కోరుకునేది అదే కదా అంటూ వంకరగా నవ్వారు. అమ్మవారికి ఈ బుద్ధిహీనుని మీద జాలి వేసింది. మెల్లగా బదులు పలికింది. మూర్ఖులారా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేమిటి? మహిషాసురుడిని సంహరించడానికి వచ్చాను నేను వాడిని వరించడం ఏమిటి? ఏ స్త్రీ అయినా తనకంటే గొప్పవాడిని పతిగా కోరుకుంటుంది. ఎంత కామతురు అయినా ఒక పశువును భర్తగా స్వీకరించదు. పశువులలోకెల్లా అధమాధమం మహిషం. ఒక దేవరూపిణి ఒక దున్నపోతును ఎలా వరించడను? పోండి, వెంటనే వెళ్ళి మీ ప్రభువుకు చెప్పండి. యుద్ధానికైనా రమ్మనండి, పాతాళానికైనా పొమ్మనండి. యుద్ధమే జరిగితే దేవేంద్రుడు లాభం పొందినట్టే. మహిషాసురుణ్ణి చంపిగాని నేను తిరిగి వెళ్ళను. నా నుంచి తప్పించుకునే మార్గము మీకు లేదు. భూలోకంలో కానీ దేవలోకంలో కానీ మీకు 4 అంగుళాల నేలైనా లేదు. ఎక్కడ తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? పాతాళానికి పలాయనమా, యమలోకానికి ప్రయాణమా నిర్ణయించుకోమని మీ మూర్ఖుడికి చెప్పండి. పోండి అని హూంకరించింది. భాష్కుల దుర్ముఖులు అదిరిపడ్డారు. ఆయన గుండెలు చిక్కబట్టుకున్నారు. ధనస్సులు ఎక్కుపెట్టారు. బాణవృష్టి కురిపించారు. మహాదేవి జవాబుగా శరవర్షం కురిపించింది. దేవకార్య సిద్ధి కోసం ఒక మధుర ధ్వని చేసి మొదటి బాణం వేసింది. భాష్కలుడు ముందుకు వచ్చి యుద్ధం సాగించాడు. దుర్ముఖుడు ప్రేక్షకుడుగా నిలబడ్డాడు. అమ్మవారు ఒక మోస్తరుగా యుద్ధం చేస్తుంటే ఓసి ఇంతేనా అన్నట్లు భాష్కలుడు పేట్రేగిపోయాడు. గద, ఖడ్గ, పరి, గాది వివిధాయుధాలను పుంపానుపుంకాలుగా ప్రయోగించాడు. యుద్ధ దుర్మదుడు వీడు అని మహాదేవి గ్రహించింది. క్రుధురాలు అయ్యింది. 5 తీవ్ర విసికాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టింది. వాడు 10 బాణాలతో వాటిని ఖండించి మరో 10 బాణాలు సింహవాహన మీదకు విడిచిపెట్టాడు. అమ్మవారు 10 బాణాలతో వాటిని ఖండించి అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనస్సును విగరగొట్టింది. వెంటనే భాష్కలుడు గదను ధరించి రివ్వున తిప్పుతూ అమ్మవారిపై వైపు లంఘించాడు. మహాదేవి తాను కూడా గదను చేపట్టి గురు చూసి విసిరింది. అది వాడి తలకు తగిలింది. మూర్ఛపోయి నేలమీద పడ్డాడు. క్షణంలో తేరుకొని గదను విసిరాడు. దానిని దారిలోనే తుత్తునియలు చేసి త్రిశూలంతో వాడి వక్షస్థలం మీద బలంగా పొడిచింది. వాడు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. అది గమనించిన రాక్షస సేనలు కాళ్లకు బుద్ధి చెప్పారు. దేవతలు జయజయధ్వానాలు చేశారు. మరుక్షణంలో దుర్ముఖుడు సిద్ధమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లాగా ఎరుపెక్కాయి. అబల, నిలు అంటూ రథం మీద తరలి వచ్చాడు. కవచం ధరించి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే జగన్మాత శంఖం పూరించింది. దుర్ముఖుడి కోపాన్ని మరింత రెచ్చగొడుతూ ధనుష్ఠాంకారం చేసింది. ఒకరిపై ఒకరు శరవర్షం కురిపించారు. ముసల తోమర శక్తి ప్రభృతి మహా ఆయుధాలను ప్రయోగించారు. యుద్ధం తీవ్ర రూపం ధరించింది. రాక్షస వీరుల రక్తం రణరంగంలో ప్రవాహాలు కట్టింది. శిరస్సులు ఆ రక్త నదులలో తేలి ఆడుతున్నాయి. అవి యమకింకిరులు తమ బిడ్డలకు ఈత నేర్పే తుంబి ఫలాల్లాగా ఉన్నాయి.
రణరంగం బీభత్సంగా మారిపోయింది. పరమ దుర్గమంగా ఉంది. మృత కళేబరాలు, వాటిని పీక్కు తింటున్న నక్కలు, తోడేళ్ళు, కుక్కలు, కాకులు, గ్రద్దలు, డేగలు, మాంసఖండనాలు తన్నుకుపోతున్నాయి. భరింపరాని దుర్గంధం. దుర్ముఖుడికి కాలం మూడింది. కత్తి దూసి నిలబడ్డాడు. అబల, చివరిసారిగా చెబుతున్నాను, ప్రాణాలు వీడుస్తావో మహిషుణ్ణి వరిస్తావో తేల్చుకో అని అరిచాడు. మూర్ఖుడా, నీ పని అయిపోయింది. ఇవే చివరి క్షణాలు, ఇవే తుది పలుకులు. భాస్కరుణ్ణి కలుసుకో అంటూ మహాదేవి పొడవాటి కత్తితో వాడి తల తరిగేసింది. వాడి శరీరం నేలకు ఒరిగిపోయింది. బురదలో పెద్ద చప్పుడయ్యింది. దేవతల జయజయధ్వానాలు, రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. ఋషులు, తపస్సులు మహాదేవిని స్తుతించారు. మహిషాసురుడికి వర్తమానం అందింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. ఏమైంది ఏమైంది అంటూ అంగలార్చాడు. దానవులారా, చూసారా, ఒక ఆడది భాస్కల దుర్ముఖులను సంహరించింది. ఆశ్చర్యం, ఆశ్చర్యం. దైవచేష్టితాలు ఇలాగే ఉంటాయి. కాలమే బలీయం. సుఖదుఖాలకు అదే కర్త. జీవులు పరతంత్రులు. చేసుకున్న పుణ్య పాపాలను బట్టి వాటిని అనుభవిస్తూ ఉంటారు. మహాబలవంతులు, మహాసాహసులు, భాస్కల దుర్ముఖులు ఇక మనకు లేరు. ఇప్పుడు ఏమి చేద్దాం చెప్పండి? ఈ సంకట పరిస్థితిలో అంతా కలిసి ఆలోచించి చెప్పండి అని మహిషుడు అభ్యర్థించాడు. తామ్ర చిక్షుర సంహారం. సేనాధిపతి చిక్షురుడు ప్రభువుకు నమస్కరించి నిలబడ్డాడు. మహారాజా, ఒక స్త్రీని చంపడానికి ఇంత ఆలోచన ఏమిటి? నేను వెళ్తున్నాను అంటూ మహాసైన్య సమేతుడై బయలుదేరాడు. అల్లంత దూరంలో చిక్షురుని చూసి మహాదేవి కోప సంరక్తలోచన అయింది. శంఖం పూరించింది. ధనుష్టంకారం చేసింది. మంగళ సూచకంగా ఘంటానాదం చేసింది. 3 రకాల ధ్వని సంపూటికి రాక్షసుల గుండెలు పగిలిపోయాయి. చాలామంది అసువులు బాశారు. కొందరు పలాయనం చిత్తగించారు. పారిపోతున్న సైనికులను చూసి చిక్షరుడు మండిపడ్డాడు. పెరిగి పందిల్లారా, పారిపోతారేమి? నిలవండి, నిలవండి. మీ భయాన్ని క్షణంలో పోగొడతాను. మదగర్వంతో విర్రవీగుతున్న ఈ బాలను ఇప్పుడే, ఈ నిమిషంలోనే సంహరిస్తాను. మీరు చూస్తూ నిలబడండి చాడు. యుద్ధం చెయ్యనక్కర్లేదు. నిలబడండి అంటూ ఉత్సాహపరిచి ధైర్యం చెప్పి నిలువరించాడు. తాళవృక్షం లాంటి ధనస్సును ఎక్కుపెట్టి మహాదేవి ముందు నిలబడ్డాడు. సగర్వంగా, ధిక్కారంగా విరాళపాలు పలికాడు. విశాలాక్షి, ఎందుకు ఊరికే గర్జిస్తున్నావు? నీ గర్జనలకి భయపడేందుకు మేమేమీ మానవులం కాదు, దానవులం. నేను అస్సలు భయపడను. దానవ సేనాపతిని. నీ చేష్టాలు, నీ మాటలు అన్నీ తెలుసుకున్నాను. ఈపాటికే నిన్ను సంహరించి ఉందును. స్త్రీవద అపకీర్తి అని నింద్యమని ఆలోచించి రవంత ఉపేక్షిస్తున్నాను. అదీ కాక నీ వంటి సుందరీమణులు కటాక్షాలతో యుద్ధం చేయాలి, హావాభావాలతో కలహించాలి. అంతేకాని శాస్త్ర అస్త్రాలతోన ఇదెక్కడా నేనెరగను. మాలతి సుమధలం పోకినా కందిపోతావనిపిస్తున్నావు. నీ మీద పువ్వులే విసరకూడదంటే ఇక బాణాలు ఎలా వేసేది? నువ్వైనా ఈ కఠినమైన బరువైన ఆయుధాలను అసలు ఎలా ధరిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వే కాదు, మానవులందరూ ఇంతే. శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సుగంధ పరిమళాలతో, తైలభ్యంగ స్నానాలతో, షడ్రసనోపేత భోజనాలతో అందంగా పోషించుకుంటారు. చివరికి క్షాత్రధర్మం అంటూ రణరంగానికి తిరిగి శాస్త్ర అస్త్రాలకు ఎరచేసుకుంటారు. ఇదేమి అజ్ఞానమో! శరీరాన్ని గాయపరుచుకొని రాజ్యం పొందుతారు. ఎందుకు ఆ రాజ్య సంపద? ముందు దుఃఖాన్ని కలిగించి తరువాతన సుఖాలను
పంచిపెడుతుందా? ఎంత అజ్ఞానం! శరీరం ముక్కలయ్యాక ఆ సుఖాలు ఏమి ఆనందాన్నిస్తాయి? సుందరాంగి, నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకే యుద్ధం కోరుకుంటున్నావు. సమ్మోగ సుఖాలను విడిచిపెట్టే వచ్చావు. సంగ్రామంలో ఏమి ఆనందం ఉన్నదో? ఖడ్గ ప్రహారాలు, గదాగతాలు, బాణక్షతాలు, కడపటికి మరణం. అటుపైని కలేబారానికి సంస్కారం ఏమిటో తెలుసునా? నక్కలు పీకు తినడం. దీనినే చాలా గొప్పగా ప్రశంసించి కీర్తిస్తారు మహాకవులు. వట్టి ధూర్తులు. రణరంగంలో మడమ తిప్పకుండా పోరాడుతూ మరణిస్తేట స్వర్గం లభిస్తుందట. ఎంతటి తీయటి అబద్ధం! రమణీమణి, నీకెందుకు వచ్చిన శ్రమ? కానీ రణరంగం నుంచి తొలగిపో. నీ మనస్సు ఎక్కడ ఆనందిస్తుందో అక్కడ విహరించు. లేదా సురమర్ధనుడైన మహావీరుడు మహిషాసురుడిని సేవించు. ఈ ప్రసంగం జగదంబిక కోపానికి ఆజ్యం పోసింది. ఇక ఆపమన్నట్లు హుంకరించింది. ఓరి చిక్షురా, మహాపండితుడిలాగా బుద్ధిమంతుడిలాగా ప్రసద్ధం చేస్తున్నావే, అసత్యాలాపి! నీకో నీతి శాస్త్రం తెలుసా? తర్కం చదివావా? పెద్దలను సేవించావా? ధర్మం పట్ల గౌరవం ఉందా? మూర్ఖులను మెచ్చుకుంటూ మూర్ఖులతో మెప్పులు పొందుతూ కాలం గడిపిన మహామూర్ఖుడివి నువ్వు. నీతులు మాట్లాడుతున్నావేమిటి? రాజధర్మం గురించి నీకేమి తెలుసునని? ఇక ఆపు. నీ ప్రసంగాలు వినడానికి మేము సిద్ధంగా లేము. నేను ఎందుకు వచ్చానో మరోసారి స్పష్టంగా చెబుతాను, ఆలకించు. రణరంగంలో మహిషాసురుడిని సంహరించి వాడి రక్తంతో నేలను పదును చేసి యశస్తంభాన్ని స్థిరంగా నాటి సుఖంగా తిరిగి వెళ్తాను. దేవతలను పీడించిన ఆ మద గర్వితుడిని శిక్షించడమే నా కర్తవ్యం. అతడి అనుచరులైన మీకు అదే గట్టి పట్టిస్తాను. అందరినీ పరిమారుస్తాను. మహాదేవి ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించేసరికి చిక్షరుడు క్రోధంతో హుంకరించాడు. శరవర్షం కురిపించాడు. వాడు వేసిన అన్ని బాణాలను జగన్మాత ఖండించింది. త్రాచుపాము లాంటి బాణాలను ప్రయోగించింది. వాడు చెక్క చెదరలేదు. అమ్మవారు ఉగ్రరూపం ధరించింది. గదతో మోదీ రథం నుంచి పడగొట్టింది. అయినా వాడు తట్టుకున్నాడు. క్షణకాలం రథంలోనే మూర్ఛపోయాడు. ఒక పర్వతాన్ని రథంలో పెట్టి మోసి తెచ్చినట్టు కనిపించింది ఆ దృశ్యం. సేనాపతి మూర్ఛిల్లాడని గమనించి తామ్రుడు చండికను ఎదిరించాడు. వాడిని అల్లంత దూరంలోనే గుర్తించిన అంబిక బిగ్గరగా పరిహసించింది. రారా తామ్రా, త్వరగా రా, యమలోకానికి పోదువు గాని. అయినా మిమ్మల్ని అందరినీ పంపుతాడేమిటి? మీ మహారాజు ఏమయ్యాడు? పిరికి పందా, ఇంటిలో దాక్కున్నాడా? ప్రాణాలు దక్కించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? మిమ్మల్ని చంపి ఏమి లాభం? మీరంతా అల్పాయుష్కులు, అల్పశౌర్యులును. నాకు శ్రమదండగా. మహిషుణ్ణి రమ్మనండి. మీరంతా ఇళ్లకు పోండి. మీ ప్రభువును పంపండి. ఆ బుద్ధిహీనుడు కూడా ఒక్కసారి నన్ను చూస్తాడు. ఎలా ఉన్నానో ఏమిటో గ్రహిస్తాడు. పోండి, మీరు వెళ్ళి వాడిని పంపండి అని గర్జిస్తూ దిక్కులు పగిలేలాగా పరిహసించింది. తామ్రుడు క్రోధతామ్రుడయ్యాడు. కళ్ళే కాదు, క్రోధంతో శరీరమంతా ఎర్రబడింది. ధనుష్టాకారం చేశాడు. తను ధనుర్విద్యా కౌశలం అంతా చూపించాడు. వందలు వేలుగా బాణాలు కురిపించాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి అమ్మవారి దరిదాపులకైనా చేరలేకపోయింది. అన్నింటినీ మధ్యలోనే అవలీలగా తుంచివేసింది. ఇంతలోకి చిక్షరుడు మూర్ఛతేరాడు. ధనస్సు అందుకున్నాడు. అప్పుడు ఇద్దరు మహావీరులు ఒకేసారి బాణాలు కురిపించారు. జగదింబకకు ఉత్సాహం మారాకు తొడిగింది. ఇద్దరి బాణాలకు సమాధానం చెప్పడంతో పాటు రాక్షస సైన్యను క్షణంలో తుడిచిపెట్టేసింది. తామ్ర చిక్షుర శరీరాల నిండా బాణాలే. రక్తం ఓడుతున్నారు. పుష్పించిన కింసుక వృక్షాల్లాగా భాసించారు. దేవతలు మహర్షులు ఆశ్చర్యంగా నిలబడి చూస్తున్నారు. తామ్రుడి ఓపిక అంతా కూడదీసుకొని
తన మహాగదతో అమ్మవారి సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు. విజయగర్వంతో వికటాటహాసం చేసి గంతులు వేశాడు. సింహానికి కళ్ళు ఎర్రబడ్డాయి. బాధతో మూలిగింది. అమ్మవారికి పట్టరాని కోపం వచ్చింది. తలతలలాడుతున్న దీర్ఘాసిని దూసి రెప్పపాటు కాలంలో తామ్రుడి శిరస్సును నేలకూల్చింది. వాడి మొండం క్షణకాలం అలాగే గంతులు వేస్తూ బొంగరంలా గిరగిరా తిరిగి ఒక్కసారిగా ఎగిరిపడింది. ధబీమన్న శబ్దం దిగ్దిగంతులకు వ్యాపించింది. కొండలు కోనలు మారుమోగాయి. చిక్షురుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో కేకలు వేస్తూ కత్తి దూసి అమ్మవారి వైపు పరుగుపరుగున వస్తున్నాడు. మహాదేవి ఒకేసారి 5 బాణాలు సంధించి విడిచిపెట్టింది. ఒక బాణం వెళ్ళి వాడి ఖడ్గాన్ని ఎగరేసుకుపోయింది. దాని వెనుకనే మరో శరం వెళ్ళి చేతిని తన్నుకుపోయింది. తక్కిన 3 బాణాలు ఒకేసారిగా వాడి శిరస్సును తుంచుకుపోయాయి. శిరస్సు లేని మొండెం మరొక క్షణం పాటు పరుగు సాగించి ముందుకు ఒరిగిపోయింది. అమరుల జయజయధ్వానాలు, మహర్షుల మంగళాశీసులు, గంధర్వుల జయగీతికలు ఒక్కసారిగా దిశలకు వ్యాపించాయి. హతశేషులైన రాక్షస వీరులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. బిడాల అసిలోమ సంహారం. మహిషాసురుడు మండిపడ్డాడు. అసిలోమ బిడాలాక్యునులందరినీ ఒకేసారి దండెత్తి వెళ్ళమన్నాడు. మూలాబలం తప్ప తక్కిన సైన్యాన్నంతటినీ తీసుకొని దండనాయకులందరూ ఒకేసారి బయలుదేరారు. సింహవాహనం మీద సిద్ధంగా కూర్చున్న మహాదేవిని చూశారు. ఖడ్గ కేటకాది శస్త్రాలను ధరించి అష్టాదశ భుజాలతో వెలిగిపోతుంది. అసలోముడు ఒక్కడిగా ముందుకు వేసి చిరునవ్వులు చిందిస్తూ వినయంగా శాంతంగా అమ్మవారిని అడిగాడు. సుందరి, నిజం చెప్పు, నువ్వు ఎవరివి? ఎందుకు వచ్చావు? మేము నీకు ఏమి అపరాధం చేశాము? ఎందుకని మమ్మల్ని సంహరిస్తున్నావు? కారణం చెప్పు. మా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం, సంధి కుదుర్చుకుందాం. బంగారము, మణులు, రత్నాలు ఏవి ఎన్నెన్ని కావాలంటే అన్నీ ఇస్తాం. స్వీకరించి వెళ్ళిపో. ఈ పోరాటాలు, ఈ చంపుకోవడాలు ఎందుకు చెప్పు? యుద్ధం సర్వసుఖాలను అపహరిస్తుందని పెద్దలు చెబుతున్నారు. అందున నువ్వు పరమ సుకుమారివి. పూల తాకిడినే తట్టుకోలేవు. శరాగతాలను ఎలా సహిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా. యుద్ధం చేసే చాతుర్యం నీకు ఉంది, ఒప్పుకుంటున్నాను. కానీ మనకున్న చాతుర్యాలు శాంతికి సుఖాలకి ఉపయోగపడాలి కానీ కయ్యాలకు కడగండ్లకు దారి తీయకూడదు కదా. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సుఖాలను వరిస్తారు, దుఃఖాలను తిరస్కరిస్తారు. నాకు తెలిసినంత వరకు సుఖం అనేది 2 రకాలు: నిత్యము, అనిత్యము. ఆత్మజ్ఞానం నిత్య సుఖం, అది శాశ్వతం. భోగానుభవం అనిత్యం, సుఖం, ఇది వినాశోన్ముఖం. అందుచేత అనిత్యం, అశాశ్వతం ఇటువంటి సుఖం పరిత్యాజ్యమని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలా కాక సౌగత మతాన్ని కనుక నువ్వు అంగీకరించినట్టయితే యవ్వన భోగాలను యథేచ్ఛగా అనుభవించు. పరలోకం సందేహాస్పదం, ఉందో లేదో ఎవడికి తెలుసు అనుకుంటే నిరంతరం భోగపరాయణురాలై భూలోకంలో సుఖపడు, తప్పులేదు. ఈ దేహానికి యవ్వనం అనిత్యం, అది తెలుసుకోవడం అన్ని మతాలకు అవసరం. కాబట్టి పరులను హింసించడం లేదా పీడించడం లాంటి పనులను విడిచిపెట్టు. వాటితో కాలాన్ని వృధా చేసుకోకు. చేతనైనంత మేర సుకృతాలను ఆచరించు. ధర్మార్థ కామాలకు పరస్పర విరోధం లేకుండా చూసుకో. ధర్మబద్ధంగా అర్ధకామాలను సేవించు. కళ్యాణి, ధర్మం పట్ల కాసింత మనసు పెట్టి శ్రద్ధ వహించు. నీ పట్ల ఏ విధమైన అపరాధాన్ని ఎప్పుడూ చేయని దైత్యులను దారుణంగా హింసించడం ఏ రకంగానైనా ధర్మం అవుతుందా? ఒక్కసారి ఆలోచించు. ధర్మానికి దయమే శరీరమని, సత్యమే ప్రాణమని పెద్దలు చెబుతున్నారు.
అందుచేత దయాను సత్యాన్ని కాపాడటం అవశ్య కర్తవ్యం అంటున్నారు. ఇంతకీ నా ప్రశ్న ఏమిటంటే, దానవులను నువ్వు ఎందుకు సంహరిస్తున్నావో కారణం చెప్పు. నీకేమి అపరాధం చేశాం? అసిలోముడి తర్కానికి అమ్మవారు స్పందించింది. చెదిరిపోని చిరునవ్వులతో బదులు పలికింది. అసిలోమో, ఇప్పటికీ మీ వాళ్ళు అందరూ నన్ను ఈ ప్రశ్న వేశారు. చెబుతున్నాను విను. ఎందుకు వచ్చానో, ఎందుకు చంపుతున్నానో విను. నేను సర్వకాలాలలోనూ సర్వలోకాలలోనూ సంచరిస్తూ ఉంటాను. ప్రాణకోటి చేసే న్యాయ అన్యాయాలను సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాను. నాకు ఎప్పుడూ ఏ రకమైన భోగేచ్ఛ లేదు. లోభం కానీ ఒకరితో వైరం కానీ లేవు. ధర్మం కోసం, సాధురక్షణ కోసం ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటాను. ఇది నా వ్రతం. దీన్ని నిరంతరం పాలిస్తూ ఉంటాను. వేదాలను, సాధువులను రక్షించాలంటే అధర్మాలను, అసధావులను సంహరించాలి. ఇందుకోసం ఎన్నో అవతారాలు ధరించాలి. ప్రతి యుగంలోనూ ధరిస్తూనే ఉన్నాను. మీ మహిషుడు దురాచరుడు. దేవతలను హింసించాడు, సంహరించాడు. ఇది తెలుసుకున్నాను. అతడిని సంహరించడం కోసం ఇప్పుడు ఈ అవతారం ధరించి వచ్చాను. ఆ దుష్టుణ్ణి, సురశత్రువుని సంహరించి తీరతాను. నిజం చెప్పాను. ఇక నీ ఇష్టం. నిలబడతావో, కలబడతావో, పరిగెడతావో తేల్చుకో. నీ ప్రభువుకు చెప్పు. వాళ్ళని వీళ్ళని యుద్ధానికి పంపిస్తాడెందుకు? స్వయంగా రమ్మను, యుద్ధం చేయమను. సంధి చేసుకోదలిస్తే దేవతలతో వైరం విడిచిపెట్టి మీరంతా శాశ్వతంగా పాతాళానికి తరలిపోండి. ఇంతవరకు దేవతలను జయించి ఏ ద్రవ్యాలను హరించారో అవన్నీ బుద్ధిగా తిరిగి ఇచ్చి మరీ పోండి. పాతాళంలో ప్రహ్లాదుడు ఉన్నాడుగా, అతడితో కలిసి సుఖంగా జీవించండి. జగదింబక చేసిన ఈ ప్రతిపాదనను అసిలోముడు శ్రద్ధగా, వినయంగా ఆలకించాడు. తన సహచారుడు బిడాలుడితో చర్చించాడు. సంధి విగ్రహాలను ఏది ఇప్పుడు మన కర్తవ్యం, సలహా చెప్పు అన్నాడు. బిడాలుడు క్షణకాలం ఆలోచించి, అసిలోమ, మన ప్రభువుకు అభిమానం ఎక్కువ. ఈ యుద్ధంలో మరణిస్తానని అతడికి తెలుసు. అయినా సంధికి ఇష్టపడడు. శిక్షరుడితో సహా ఇంతమంది చనిపోయాడు. మళ్ళీ మనల్ని యుద్ధానికి పంపించాడు. సంధిని కోరుకునేవాడే అయితే ఇలా చేస్తాడా? దైవాన్ని ఎప్పుడూ తప్పించుకోలేడు. అదీ కాక మనం సేవకులం. ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడం మన ధర్మం. సొంత ఆలోచనలు కానీ, మనాభిమానాలు కానీ మనకు పనికిరావు. సూత్రధారుడు ఆడించినట్లుగా తోలుబొమ్మలు ఆడవలసిందే కదా. సేవావృతి కడుగండు దుస్సాధ్యం సుమా. మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి ఈ కఠోర విషయాన్ని నువ్వు గాని నేను గాని చెప్పగలమా? రత్నరాసులు, ధనరాసులు దేవతలకు సమర్పించి పాతాళానికి పారిపోమ్మని మహాదేవి సంధి ఒడంబిక చేసిందని ప్రభువుకు ఎలా చెప్పగలం? సత్యమో అసత్యమో ప్రభువులకు ఎప్పుడూ ప్రియమే చెప్పాలి. హితం కలిగిస్తుంది కదా అని అప్రియం చెబితే మన పని అయిపోయిందే. అప్రియమైన సత్యం చెప్పవలసిన వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవడం బుద్ధిమంతుల లక్షణం. రుచించని మాటలతో ప్రభువులను ప్రబోధించడం ఎంతటి వీరులకైనా శ్రేయస్కరం కాదని నీతిశాస్త్రం చెబుతుంది. హితం పలకడానికి కానీ, మీ నిర్ణయమేమిటని అడగడానికి కానీ మనంతట మనం ప్రభు సన్నిధికి వెళ్ళనే కూడదట. పిలిస్తే వెళ్ళాలి, అడిగితే వెళ్ళాలి, చెబితే వినాలి. లేకపోతే ప్రభువులకు కోపం వస్తుంది. ప్రాణాలను తృణప్రాయంగా భావించి మరణానికైనా సిద్ధపడి స్వామి కార్యాన్ని నెరవేర్చడం ఒక్కటే సేవకుల కర్తవ్యం. రాజనీతి ఇంతే చెబుతుంది అన్నాడు బిడాలుడు. ఇద్దరు ధనుర్బాణాలను ధరించి యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ముందుగా బిడాలుడు 7 బాణాలను సంధించి మహాదేవి మీదకు విడిచిపెట్టాడు. అసిలోముడు దూరం తొలగి ప్రేక్షక పాత్ర వహించాడు. జగదంబిక ఆ బాణాలను తుత్తునియలు చేసి వజ్ర కఠోరాలైన మరో 3 బాణాలతో బిడాలుడిని గాయపరిచింది. బాధ తట్టుకోలేక బిడాలుడు కళ్ళు తిరిగి మూర్ఛపోయాడు. మరింక మూర్ఛ నుంచి
తేరుకోలేదు. దైవయోగం వల్ల తేలికగా మరణించాడు. అసిలోముడు ధనుష్ఠాంకారం చేస్తూ రథం మీద దూసుకువచ్చాడు. స్థిరంగా నిలబడి కుడిచేయి పైకెత్తి, దేవి, దానవులంతా నీ చేతిలో మరణిస్తారని నాకు తెలుసు. అయినా నేను యుద్ధమే చెయ్యాలి. పరాధీనుణ్ణి. మహిషాసురుడి వట్టి మందబుద్ధి. హితహితాలు ప్రిప్రియాలు తెలుసుకోలేడు. అతడి ఎదుట అప్రియమైన హితాన్ని నేనైతే చెప్పలేను. చెప్పినా వినిపించుకుంటాడనే నమ్మకం నాకు లేదు. శుభమో అశుభమో విరోచితంగా మరణించడమే నా ధర్మం. దైవం అన్ని వేళలా అన్నిటికన్నా గొప్పది. పౌరుషం నిరర్ధకం. కాబట్టి ఎంతటి మహావీరులైనా దానవులు నీ చేతిలో మరణిస్తారు అంటూనే శరవృష్టిని కురిపించాడు. జగదీశ్వరి ముఖం కోపంతో ఎర్రబడింది. ఎర్ర కలువలాగా భాసించింది. దీటుగా తీవ్రాసుగాలు కురిపించింది. అసిలోముడి శరీరం క్షణంలో రక్తసిక్తమయ్యింది. పుష్పించిన కింసుక వృక్షమయ్యాడు. లోహమయమై 1000 మనుగుల బరువున్న మహాగదను చేతబట్టి అసిలోముడు అమ్మవారి వైపు దూసుకు వెళ్ళాడు. సింహ శిరస్సును బలంగా కొట్టాడు. అది చలించలేదు. భీకరంగా గర్జించి పంజా విసిరింది. రాక్షసుడి వక్షస్థలం చీరుకుపోయింది. చేతి నుంచి గద జారిపోయింది. తూలిపడ్డవాడు గద ఆసరగా నిలబడి బంతిలా లంఘించి సింహ శిరస్సుపై నిలబడ్డాడు. గదతో అమ్మవారిని కొట్టబోయాడు. అంతలోకి ఒక మెరుపులా ఖడ్గదార మెరిసింది. అసిలోముడి తల బంతిలా ఎగిరిపోయింది. సింహం తల విసిరింది. రాక్షసుడు కలేబారం అల్లంత దూరాన పడింది. కాసేపటికి దభేలుమన్న శబ్దం వినపడింది. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. జగదంబికను స్తుతించారు. కిన్నరలు ఆనంద నృత్యం చేశారు. దేవదుందుములు మారుమ్రోగాయి. చచ్చిన రాక్షసులు చావగా మిగిలిన వారిని సింహం చీల్చి చెండాడి ఆకలి తీర్చుకుంది. రణంగం నిశ్శేషమయ్యింది. ఎలాగో తప్పించుకొని పారిపోయిన ఒకరిద్దరు విలపిస్తూ మహిషుడికి విషయమంతా వివరించారు. అసిలోమ బిడాలులు నిహత్తులయ్యారు. మిగిలిన వారిని సింహం భక్షించేసింది. మహాప్రభు, మమ్మల్ని నువ్వే కాపాడాలి అంటూ బావురమన్నారు. మహిషాసురుడు మనస్సు కలత చెందింది. చింతాకులితుడయ్యాడు. దుఃఖం పెలుబికి వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. ధారకుణ్ణి పిలిచాడు. సంగ్రామికి రథం సన్నద్ధం చేసి తెమ్మన్నాడు. 1000 గాడిదల పూంచిన రథమది. పతాకాధ్వజ విభూషితం, వివిధాయుధ పరిపూర్ణం. తలతలలాడుతున్న దృఢమైన చక్రాలు. సూతుడు రథం తెచ్చి గుమ్మం ముందు నిలిపాడు. సిద్ధమని విన్నవించాడు.